తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్లో తీర్మానం చేసిన సందర్భంగా వరంగల్ వాసవి కాలనీలో ఆర్యవైశ్య సంఘం నేతలు అవోపా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాన్ని పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దశాబ్ద కాలం నుండి ఎన్నో పోరాటాలు చేశామని, ఎన్నోసార్లు ఎంతోమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఫలితం లేదని, కానీ ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకొని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలిపామని ఆర్యవైశ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరు వీరన్న, అవోపా వరంగల్ అధ్యక్షులు మల్యాల వీరమల్లయ్య, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జోన్ చైర్పర్సన్ గుంటూరు వెంకటనారాయణ, అధ్యక్షులు వరంగల్ వాసవి క్లబ్స్ బెల్దే వెంకటేశ్వర్లు, వాసవి క్లబ్ ఉపాధ్యక్షులు త్రిపురాది సదాశివుడు, వరంగల్ పాల మదన్ మోహన్, వాసవి క్లబ్ జిల్లా ఆఫీసర్ మూకాంబిక, చిట్ ఫండ్ అధినేత దొడ్డ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి, వాసవి మాతాకి. ఈరోజు వరంగల్లోని వాసవి కాలనీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో రోజుల నుంచి మేము ఎదురుస్తున్నాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి కూడా మేము ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి గత పాలకులకు ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాం. ఎన్నోసార్లు వాళ్ళని రిప్రజెంట్ ఇచ్చినాం. ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, గతంలో ఉన్న ఎంపీలను, మంత్రులను, ముఖ్యమంత్రులను కూడా కలిసి ఎన్నోసార్లు మా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వమని కోరడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పుడు మటు కూడా ఎవరు చెల్లించలేదు. మరి 90 రోజుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మాకు ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ నిన్న కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో తీర్మానం చేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు వారికి ధన్యవాదాలు చేస్తూ ఈరోజు మా వాసవి కాలనీలో పెద్దెత్తున రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఆర్యవైశ్యులు అంటేనే ఐకమత్యానికి ఒక నిలువుటద్దాం. అందుకే ఈ రోజు వారికి పెద్దెత్తున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మేము గతంలో చెప్పినాం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు మాట ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఆ మేనిఫెస్టోలో పెట్టింది మేము 10 సంవత్సరాలు దిగినా మాకు తెలియదు. మేము అడగలేదు ఈ కొత్త ప్రభుత్వాన్ని. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మాకు ఇవ్వడం ఇది హర్షించదగ్గ విషయం. ఆర్యవైశ్యులందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని తెలియజేస్తున్నాం. జై వాసవి, జై వాసవి.